వెల్కమ్ టు మీటీవీ న్యూస్. రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి పనులను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఉపాధి హామీ పథకం పనులు చూసేందుకు పెద్ద ఎత్తున కూలీలకు మొబైలైజేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు. అటవీ ప్రాంతంలో నడుస్తున్న ఉపాధి పనులను పర్యవేక్షించేందుకు సుమారు 2 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలు చేస్తున్న ట్రంచ్ పనులను పరిశీలించారు. ఉపాధి కూలీలతో గడ్డపారతో కూలీ పనులు చేస్తూ కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పర్వతాపూర్ గ్రామంలో 160 మంది కూలీ పనులు చేస్తున్నారని, ఎండాకాలం దృష్ట్యా వారికి పని వేళలో ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు పని కల్పిస్తున్నట్లు, 5 మీటర్ల పొడవు 1 మీటర్ వెడల్పుతో పని చేస్తున్నారని ఈజీఎస్ అధికారులు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సజూలుద్దీన్, పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి, ఏపీఓ శంకర్, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ అయితే కంపల్సరీ వస్తుంది, రాకుండా ఉండదు. ఇప్పుడు ప్లస్ మనకి ఇప్పుడు సమ్మర్ సార్ ఎంత సార్ మరి మాకు ఎంత అంటే ఎంత ఏది ఇప్పుడు మీరు 5 తీసిరు అనుకోండి, ఏది లెంత్ ముగ్గురికి 5 తీసి ఇది ఇంకొక 0.5 మీటరు డెప్త్, ఒక 0.5 మీటర్. ఇంతేనా? మీరు తీస్తారా? 50 ఇంకా రాలేదు మధ్యలో రాళ్ళు వస్తున్నాయి. ఏర్లు ఏం చేస్తారు? కట్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పర్వతాపూర్ ఊరికి సంబంధించి ఉపాధి హామీ పథకం పనులు చూడడానికని రామాయంపేట మండలికి రావడం జరిగింది. సో మనకి ఫారెస్ట్ ఏరియా, పర్వతాపురంని ఆనుకొని ఉన్న ఫారెస్ట్ ఏరియాలో మొత్తం ట్రెంచెస్ అంతా కూడా ఉపాధి హామీ పథకం కింద ఎవరైతే ఉన్నారో పనిచేసే వాళ్ళందరూ కూడా అక్కడ పెద్ద ఎత్తున అక్కడ వచ్చి సో చాలా మంచిగా మనకి వాటర్ కన్జర్వేషన్ చేసే విధంగా అన్ని ట్రెంచెస్ కూడా వాళ్ళు తీస్తూ ఉన్నారు. సో అక్కడ మొత్తం వాళ్ళు తీసిన ట్రెంచెస్ అంతా కూడా పరిశీలించడం జరిగింది. ఆ మెజర్మెంట్స్ అంతా కూడా చూడడం జరిగింది. మనకి ప్రిస్క్రైబ్డ్ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగానే మరి వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఆ ట్రెంచెస్ అంతా కూడా తీస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా అంత కష్టపడుతున్న వాళ్ళందరూ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. సో అదేవిధంగా మరి మన జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా ఇప్పుడు ఉపాధి హామీ పథకం కింద సుమారుగా పర్ జీపీ యావరేజ్గా 50 మంది వరకు పనిచేస్తూ ఉన్నారు. మరి దీన్ని 100 మంది వరకు పెంచాల్సిన అవసరం ఉంది. మనం ఎంత ఉపాధి హామీ పనులు ఎక్కువ ఎంత చేస్తే దానికి సంబంధించిన మనకి మెటీరియల్ కాంపోనెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ మెటీరియల్ కాంపోనెంట్ ఎంత ఎక్కువ వస్తే మన ఊర్లకే మనం ఎక్కువ సీసీ రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ కూడా మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి వాడుకోవచ్చు. సో ఎంత ఎక్కువ మనం పని చేస్తే అంత ఎక్కువ మెటీరియల్ కాంపోనెంట్ వస్తుంది కాబట్టి సో మన జిల్లాలో ఉన్న ప్రజలకు అందరికీ కూడా ఎవరికైతే ఎన్ఆర్ఈజీఎస్ కార్డు ఉందో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పెద్ద ఎత్తున మీరు ఈ సమ్మర్లో పనికి రావాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో అదేవిధంగా వర్క్ సైట్ ఇప్పుడు పోయి చూస్తే కూడా అక్కడ చాలా మంచి కండిషన్స్ ఉన్నాయి. సో మనము మార్నింగ్ 6 o'clock స్టార్ట్ పెట్టి 11 లోపల కూడా వర్క్ కంప్లీట్ చేస్తూ ఉన్నారు అందరు వచ్చిన వాళ్ళు. సో అదేవిధంగా అక్కడ వాటర్ ఫెసిలిటీ అవన్నీ కూడా అవైలబుల్ పెడతా ఉన్నారు. అందరూ కూడా జాబ్ కార్డ్ హోల్డర్స్ అందరు కూడా రావాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు యావరేజ్గా 50 మంది పర్ గ్రామ పంచాయతీ ఉన్నారు. దీన్ని మనం 100 మందికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. సో మీ అందరూ ఎంత కష్టపడి పనిచేస్తూ ఉన్నారో నేను ఇప్పుడు చూసినాను. సో మీ అందరు పడిన కష్టంకి ఫలితంగా మనకు మంచి మెటీరియల్ కాంపోనెంట్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన విలేజ్కి సంబంధించి రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో అందరూ కూడా పెద్ద ఎత్తున రావాలనేది కూడా విజ్ఞప్తి చేస్తాము. థ్యాంక్ యూ.